Welcome to JRTV. Now, the indoor and outdoor plant. దీని గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్లో రెండు ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంచుమించుగా మీకు 3 months నుంచి దీనికి వాటర్ మేము సప్లిమెంటేషన్ చేయలేదు. అయినా ఇది అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని నెక్స్ట్ నవ్ అండ్ దెన్ మీకు వాటర్ ఫాల్ రెయిన్ ఫాల్ వచ్చినప్పుడు మీకు వర్షించిన వర్షాన్ని మీకు అబ్సార్ప్షన్ చేసుకుని ఈ ప్లాంట్ ఇంత ప్యారెట్ గ్రీనిష్ లీవ్స్ తోటి మీకు యాక్చువల్గా మనం వాటర్ సప్లిమెంటేషన్ కనుక ఆపేస్తే మొక్క ఒడిలిపోయినట్టు నెక్స్ట్ పసుపు రంగు లీవ్స్ పసుపు రంగులో మారిపోవటం నెక్స్ట్ మొక్క వాలిపోయినట్టుగా నిర్జీవంగా కనిపిస్తుంది. కానీ ఈ ప్లాంట్లో విచిత్రం ఏంటంటే మీకు అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ని అబ్సార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఈ లిలీ టైప్ ఆఫ్ ప్లాంట్ అంటే నైట్ క్వీన్ మీకు ఇది ఫ్లవర్స్ చాలా మంచి డెలిషియస్ స్మెల్ మనకి వస్తాయి. మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మొత్తం చాలా ఉన్న ప్లాంట్ నుంచి ఇంచుమించుగా మీకు ఒక 100 meters వరకు దాని ఫ్లేవర్స్ మీకు మనం ఎంజాయ్ చేయొచ్చు. సో దీనికి వాటర్ సప్లిమెంటేషన్ చేయకపోయినా వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ని అబ్సార్ప్షన్ చేసుకుని మీకు ఇది మొక్క మీకు సస్టైన్ అవుతుందంటే గొప్ప విచిత్రం. సో ఇంత గ్రీనిష్గా మరి ఇంత ఫైబ్రస్గా దీని లీవ్స్ మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫైబ్రస్ స్ట్రక్చర్, ఫిలమెంటస్ స్ట్రక్చర్. సో ఎంత సాగదీసినా అది టేర్ అవ్వట్లేదు కానీ మీకు ఆ స్ట్రింగ్స్ మీకు కంటిన్యూస్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఎంతో మీకు కమర్షియల్ వాల్యూ ఇందులో నిగూఢంగా ఉంది. నెక్స్ట్ దీని యొక్క సీడ్ని మనం అంటే సీడ్ అంటే దిస్ ఈజ్ ఎ రైజోమ్ ఫ్యామిలీ ప్లాంట్. మీకు దుంప జాతి మొక్క. ఎప్పుడైనా సరే ఈ దుంప మీకు ఒక బన్ కింద మన బేక్డ్ ఐటమ్ బన్ కింద మనకు పైనేమో మీకు కాన్వెక్సిటీ ఉంది, కింద కాన్కేవిటీ మీకు కొద్దిగా సొట్ట మీకు క్లియర్గా కనిపిస్తుంది. పైనేమో మీకు కాన్వెక్సిటీ నీట్గా కనిపిస్తుంది. దీన్ని ఇంచుమించుగా మీరు నెంబర్ ఆఫ్ పీసెస్ షార్ప్ ఏది నైఫ్ తోటి మీకు 100 కాదు 1000 పీసెస్ మీరు పెర్ఫెక్ట్గా క్యూబ్ ఫార్మేట్లో మీరు కటింగ్ చేసి ఈచ్ ఒక పీసు ఒక వెసల్లో మనం వేస్తే మీకు ఇండివిజువల్గా మీకు ఇటువంటి ప్లాంట్స్ మీకు జర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ బయోటెక్నాలజీ. మీకు ఇది వెజిటేటివ్ ప్రొపగేషన్. మీకు మొక్క వచ్చినప్పుడు దాని పిలకలను బట్టి కూడా మనం విడపాతే ఈ మొక్క మంచి హెల్దీగా ఎనర్జెటిక్గా చావు లేకుండా ఎటువంటి వాతావరణ పరిస్థితులన్నా మీకు తట్టుకునే సామర్థ్యం దీనికి ఈ ప్లాంట్కు ఉంది. సో అందువల్ల మీకు ఈ ప్లాంట్ మనకి ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్ కింద మంచి పచ్చగా ఎప్పుడు మన ప్రెమిసిస్ మంచి ఆక్సిజనేటెడ్ ఎయిర్ తోటి నెక్స్ట్ ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ లేకుండా ఇప్పుడు పాజిటివ్గా, ఎందుకంటే అది ఎంత మీకు దాని మొక్క మీద ఎటువంటి అన్ఫేవరబుల్ సిచ్యుయేషన్స్ ఉన్నా దానికది మీకు మంచి స్ట్రెంగ్తీగా నెక్స్ట్ నేనున్నాననే ఒక ధైర్యంతో ఆ మొక్క మీకు అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్నే మీకు గాలిలో ఉన్న తేమనే మీకు గ్రహించి మీకు మొక్క అంత రెజ్యువనేషన్ తోటి మంచి యాక్టివేషన్ తోటి మంచి ఎనర్జెటిక్గా మంచి ప్రొలిఫరేషన్ తోటి మంచి ప్రొడక్టివ్గా మీకు ప్లాంట్ ఎదుగుతున్నప్పుడు మనిషి మీకు ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని మీకు అది మనకి నిదర్శనంగా మనకి కనిపిస్తుంది. సో అందువల్ల అటువంటి ప్లాంట్స్ మన ప్రెమిసిస్లో ఉంటే మనకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ వైబ్రేషన్స్ని మనకి స్పీల్ చేస్తాయి. సో అందువల్ల ఇటువంటి ప్లాంట్ మన పరిసరాల్లో మన ఇంట్లో మన టేబుల్స్ మీద మన ఆఫీస్ రూమ్లో మన నెక్స్ట్ రీడింగ్ రూమ్లో ఉంటే ఎంతన్నా మన ఆ మొక్క నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో
దీన్ని ఫ్రాగ్మెంటేషన్ ఇన్ 1000 పీసెస్ అలా చేస్తే డెఫినెట్గా మీకు ఒక్కొక్క పీస్ నుంచి ఒక్కొక్క మొక్క మీకు జెర్మినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దెర్ ఈస్ నో డెత్ ఫర్ దిస్ ప్లాంట్. సో మీకు మంచి గ్రీనిష్, నెక్స్ట్ మంచి థిక్ అండ్ లీవ్స్, మంచి దాని మధ్యలో రిడ్జ్ ఉన్న ఇది ఫిలమెంటస్ స్ట్రక్చర్. మీకు అరటికి ఏ విధంగా ఫిలమెంటస్, నెక్స్ట్ ఫైబ్రస్, నెక్స్ట్ మీకు ఎయిర్ స్పేసెస్ ఉంటాయో అదేవిధంగా దీనికి ఓన్లీ ఫిలమెంటస్ ప్లస్ ఫైబ్రస్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీకు ఎయిర్ స్పేసెస్ మీకు సేమ్ రిడ్జ్లో మాత్రమే ఉండి ఆకులో మీకు ఫైబ్రస్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉంటుంది. నెక్స్ట్ ఈ లీవ్స్ కనుక ఎండిపోయిన తర్వాత కనుక మనం పరిశీలిస్తే స్నేక్కి ఏ విధంగా అవుతే వెరైగేటెడ్ మచ్చల మచ్చలుగా పైథాన్ తీసుకోండి, మీకు పైథాన్కి మీకు మచ్చల మచ్చలుగా అంటే మన నేచర్లో అది కలిసిపోయే విధంగా మీకు ఉంటుంది. అదేవిధంగా దీనికి డ్రైడ్ లీవ్స్ మీకు స్నేక్కి ఏ విధంగా మీకు కింగ్ కోబ్రా, నెక్స్ట్ క్రైట్, నెక్స్ట్ రసల్ స్వైపర్, పైథాన్, నెక్స్ట్ డిఫరెంట్ స్నేక్స్కి ఏ విధంగా అయితే మచ్చలు మచ్చలుగా ఉంటాయో అదేవిధంగా దీనికి వెరైగేటెడ్ మీకు స్పాట్స్ కనిపిస్తాయి. సో అది ప్రకృతి సిద్ధంగా మీకు ఈ ప్లాంట్ మనం చూస్తున్నాం. సో అందువల్ల ఈ ప్లాంట్ మనం మన ప్రెమిసిస్లో మీకు 1 month వరకు మనం వాటర్ వేయకపోయినా అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్నే మీకు గ్రహించి మీకు ప్లాంట్ సస్టైనబిలిటీ చాటుకుంటుంది. అందువల్ల మీకు అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ని కనుక మీకు అబ్జార్ప్షన్ చేస్తుందంటే మనకి ఇండైరెక్ట్గా అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ మీకు అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు వింటర్ తీసుకోండి, నెక్స్ట్ రైనీ సీజన్ తీసుకోండి, ఎక్కువగా మీకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వింటర్లో తీసుకోండి మీకు ఫంగస్ ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సమ్మర్లో మీరు తీసుకోండి, ఎటువంటి సమ్మర్లో చాలా తక్కువ మీకు ఆరోగ్య సమస్యలతోటి ఉంటారు. బట్ ఇప్పుడు కరోనా గురించి మీకు ఈ స్వీయ అదే సోషల్ డిస్టెన్స్ మనం పాటించాలి. నెక్స్ట్ చేతులు, నెక్స్ట్ కాళ్ళు శుభ్రంగా మీకు ప్రతి హాఫ్ అన్ అవర్కి మనం కడుక్కోవాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం టచ్ చేస్తాం. అదేవిధంగా మాస్క్ కంపల్సరీ మనం ధరించాలి. నెక్స్ట్ మన కుటుంబ సభ్యులతో కూడా మీకు ఇంచుమించు 5 meters డిస్టెన్స్, అంటే సోఫాలో పక్క పక్కన కూర్చుని మాట్లాడటం అటువంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే వైరస్ ఈజ్ హైలీ కంటేజియస్ డిసీజ్. మీకు నేసోకామల్ ఇన్ఫెక్షన్స్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్, మీకు చాలా ఫాస్ట్గా వైరల్ ఇన్ఫెక్షన్ అనేది జస్ట్ తుపర మీకు స్పిట్టింగ్ లేదా స్పిల్లింగ్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఫ్రమ్ సెలవరీ జ్యూస్, సెలవరీ గ్లాండ్స్ ద్వారా మీకు స్పిల్ అయిన స్ఫోటం నుంచి కూడా మీకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల మీకు ఎప్పుడు ప్రతి మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి ఇంచుమించుగా ప్రతి ఏది ఆహారం తీసుకున్నా మీకు 20 seconds అప్ టు 30 seconds వరకు మంచి డిజిన్ఫెక్టెంట్ లేదా మీకు సోప్ వాటర్ తోటి అప్ టు ఎల్బో వరకు మనం శుభ్రం చేసుకుంటే డెఫినెట్గా మనకి ఎటువంటి కరోనా ఎఫెక్ట్స్ మనకి కనిపించవు. నెక్స్ట్ హాట్ వాటర్ పుష్కలంగా తీసుకోవాలి. ఎందుకంటే మీకు హాట్ వాటర్ తీసుకోవటం వల్ల మీకు మనకి ఈ థ్రోట్లో పేరుకుపోయిన కఫం, ఎందుకంటే చాలామందికి మీకు టంగ్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ వరకు మీకు టంగ్ క్లీనర్ మనం ప్రొట్రూడ్ చేస్తే మీకు వామిటింగ్ అవుతుంది, నాసియా అండ్ వామిటింగ్. ఇది కీమో మీకు ట్రిగ్గర్, మీకు వామిటింగ్ ట్రిగ్గర్ యాక్టివేట్ అయ్యి వాంత్ అయినట్టు మనకి ఎసిడిటీ, పులితేను కింద అది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు టంగ్ క్లీనింగ్ కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తారు. టంగ్ క్లీనింగ్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మన మౌత్ వాషెస్ ఇది హెక్సిడిన్ ఉంది, నెక్స్ట్ లిస్టరిన్ ఉంది, నెక్స్ట్ కాల్గేట్ మౌత్ వాష్ ఉంది, నెక్స్ట్ మరి హెక్సిడిన్, లిస్టరిన్,
క్యావిసాన్, నెక్స్ట్ సెన్సోఫామ్ మౌత్ వాషెస్ అండ్ పేస్ట్లు ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటితోటి మనం మౌత్ శుభ్రంగా మనం క్లీన్ చేసుకుంటే ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా, వైరల్ ఫ్లోరా అంతా లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ తగ్గిపోద్ది. ఎప్పుడైతే మనం ఓరల్ క్యావిటీ మంచి హెల్తీగా, హైజీనిక్గా, మంచి ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేస్తే లంగ్స్లో వాటి యొక్క పనితీరు చాలా చక్కగా చేసుకుంటాయి. ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో మీరు ఇన్లెట్ శుభ్రంగా ఉంచుకుంటే, హైజీనిక్గా ఉంచుకుంటే మనకు పోయే అవుట్లెట్ కూడా, మీకు అవుట్లెట్ వరకు కూడా మనకి హెల్తీగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంతే మీరు కంటామినేటెడ్ ఇది హ్యాండ్స్, నెక్స్ట్ వీటితోటి ఫుడ్ మనం తీసుకుంటే డెఫినెట్గా సో మెనీ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు ఫేస్. అందువల్ల చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, మాస్క్ కంపల్సరీ ధరించాలి, నెక్స్ట్ మీకు స్వీయ నియంత్రణ పాటించాలి. అంటే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ 3 to 5 meters డిస్టెన్స్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ వెరీ స్ట్రిక్ట్లీ. అండ్ మీకు ఏమన్నా ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడాలంటే మెసేజ్లు చేసుకోవచ్చు. మనకి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ మెసేజ్, ఐ వాంట్ వాటర్, హాట్ వాటర్. They will prepare and keep it on the table. We can drink warm water like that, because ఎందుకంటే స్వీయ నియంత్రణ కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈ డిటర్జెంట్ సోప్స్ కానీ, నెక్స్ట్ ఈ టాయిలెట్ సోప్స్ తోటి ఫేస్ అదే ఈ చేతులు శుభ్రంగా కడుక్కుంటే డెఫినెట్గా మనకి జర్మ్స్ ప్లస్ బ్యాక్టీరియా, వైరస్, నెక్స్ట్ ఫంగస్ ఇటువంటివి మనకి దరిచేరో. నెక్స్ట్ సాధ్యమైనంత వరకు మీరు వేడివేడిగా ఉన్నవే మీరు తీసుకోండి. ఫ్రోజన్ ఐటమ్స్ ఈ సీజన్లో ఇటువంటి వైరల్ అటాక్స్, వైరస్ విజృంభించే సమయంలో మీరు ఫ్రోజన్ ఐటమ్స్ అసలు తీసుకోవడానికి మీరు నో చెప్పాలి, తీసుకోవద్దు. ఎందుకంటే అందులో ఫ్రోజన్ ఐటమ్స్లో కూడా మీకు మనకి బ్యాక్టీరియల్ ఫ్లోరా డెఫినెట్గా ఉంటుంది. సో అది మీకు యాడెడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఈ ప్లాంట్ మీకు మంచి ఇది అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ని మీకు అబ్సార్ప్షన్ చేస్తుంది. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఫంగస్ అండ్ అదర్ నెగిటివ్ ఎనర్జీని మీకు అబ్సార్ప్షన్ చేసుకుని అది మంచి కాన్ఫిడెన్స్ తోటి దాని యొక్క ప్రొపగేషను ప్లస్ నెక్స్ట్ ఇది లైఫ్ని కొనసాగిస్తుంటే దాన్ని చూసి మనం ఎన్నో విషయాల్లో మనం నేర్చుకుని మనం కూడా మన జీవితకాలంలో ఎటువంటి స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్ వచ్చినా మనం నిబద్ధతతోటి, నెక్స్ట్ మంచి పెర్సీవరెన్స్ తోటి, మంచి వర్క్ ఫోర్స్ తోటి, మన యొక్క మేధా సంపత్తితోటి మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనకి ఎటువంటి ఆబ్స్టికల్స్ కానీ, నెక్స్ట్ అబ్స్ట్రక్షన్స్ కానీ, ఎటువంటి రెసిస్టెన్స్ని కూడా మనం ఎదుర్కొనే సత్తా మనకి డెఫినెట్గా దేవుడు కలుగజేశాడు. సో అందువల్ల మీరు ఈ మన డ్రాయింగ్ రూమ్స్లో, నెక్స్ట్ ఈవెన్ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లివింగ్ స్పేస్లో, నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఈ ప్లాంట్ ఉంటే మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్స్ని మీకు ఇస్తుంది. డెఫినెట్గా ఈ ప్లాంట్ని అందరూ మీరు ప్రొపగేట్ చేసుకోండి. మేము ఈ ప్లాంట్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం. హ్యూజ్ మాది అతిపెద్ద నర్సరీ మీకు జోగిపేట ఏరియాలో ఉంది. మేము అక్కడ మొత్తం వెజిటేటివ్ ప్రొపగేషను, నెక్స్ట్ అంటుకట్టు విధానం ద్వారా మీకు ఇది చేస్తున్నాం, ప్రొపగేషన్ చేస్తున్నాం. మా స్క్రోలింగ్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేస్తే డెఫినెట్గా మీకు ప్లాంట్స్, నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ, మీకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ మేము సప్లై చేస్తాం. థ్యాంక్ యూ.